సో మరి ఇంత నడుస్తున్నప్పుడు ఐ మీన్ పొలిటికల్ లైన్ యూ ఆల్రెడీ టేకెన్ దిస్ డెసిషన్ కాబట్టి వెన్ సో మచ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ని అలిగేషన్స్ వస్తున్నాయి దెన్ చాలామంది కుమ్మక్కయ్యి అంటే కుమ్మక్కవడం అంటే ఒక కూటమిగా ఏర్పడి ఇప్పుడు ఒక పార్టీ మీద దాడి చేయడానికి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి మీద దాడి చేయడానికి వస్తున్నారు యాక్చువల్లీ మెయిన్గా. సో మరి నీకేమనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు? అక్క ఇప్పుడు నమ్మకం ఉన్న వాళ్ళే ధైర్యంగా పోరాడతారు. ఇప్పుడు నాకు ఏదైనా ఒక బిక్కుమంటూ ఒక చిన్న అనుమానం ఉందనుకోండి, స్వప్నక్క హెల్ప్ చేస్తారా ప్లీజ్ అని నేను మీ దగ్గరికి వస్తాను. లేదు అండి మీ సాయం కావాలండి కొంచెం అని మీ దగ్గరికి వస్తాను. ఆ భయం క్రియేట్ చేసినప్పుడే గెలిచేసాం. అంతేనా? కాబట్టి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. సో ద వార్ ఇస్ ఆల్రెడీ వన్ సైడ్ అని యూ ఫీల్. Yeah, and you're not saying this because you're in the party. No, definitely not. ఎందుకంటే జనరలైజ్ గా చెప్పా, అందుకే నేను ఐ డోంట్ టాక్ అబౌట్ వన్ పార్టీ హియర్, జనరలైజ్డ్ గా చెప్పా. అండ్ బట్ ఇక్కడ చూస్తే రేపటి రోజు పెద్ద పెద్ద తారలు ద బిగ్గెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అని కన్సిడర్ చేసే వాళ్ళు ఆపోజిట్ క్యాంప్ లో ఉన్నారు శ్యామల. అవును, హావ్ యు థాట్ ఆఫ్ దట్? అవును. అంటే అఫ్కోర్స్ యూ ప్రాబబ్లీ డైరెక్ట్ పాలిటిక్స్లోకి నువ్వు అంటే అంత పొలిటికల్ స్టేట్మెంట్స్ చేయవలసిన అవసరం రావచ్చు సందర్భం, బట్ ఎఫెక్టివ్లీ ఇక్కడ ఉన్నట్టే ఈ సైడ్ ఉన్నట్టే కదా, ఇటే ఉన్నావు. కానీ అటువైపు ఉన్న వాళ్ళు దానివల్ల నీ అవకాశాలు తగ్గుతాయనే ఆందోళన కూడా ఎప్పుడు నీకు లేదు, లైక్ యూ సెడ్. సో టెల్ మీ నౌ, ఈ 5 years గవర్నెన్స్లో నీకు బాగా నచ్చేసిన విషయాలు జగన్ అన్న చేసిన పనులలో? 2019 ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు నేను అది పట్టుకుని ప్రచారం చేశాను ఆ వారం రోజులు. సో అక్కడి నుంచి చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఆయన ప్రామిస్ చేసిన దాంట్లో ఆయన ప్రామిస్ చెయ్యనివి కూడా కలిపి మరీ చేశారు ఈ 5 ఏళ్ల గవర్నెన్స్లో. సో దట్ ఈస్ ద ఖచ్చితంగా కుండబద్దలు కూడా చెప్పాలి మనం డెఫినెట్గా. అండ్ ఇంకొకటి, కరెక్ట్గా ఆయన పదవి తీసుకుంటే గనక యాక్చువల్గా సీఎం 5 years చేయాలి, కానీ పాండమిక్ వల్ల ఆయనకు అసలు ఒక 2.5 సంవత్సరాలు మొత్తం కోవిడ్తోనే అయిపోయింది పాపం. చేతిలో లేదు కదా, సో ఆయన చేతిలో ఏం లేదు. సో ఆయన ఉన్న ఈ అతి షార్ట్ టైంలో, అంటే మిగతా సీఎంలు పరిపాలించిన కాలం కంటే ఈయన టైం పీరియడ్ నిజంగా చెప్పుకోవాలంటే కరెక్ట్గా వెరీ షార్ట్. ఆ టైంలోనే ఇంత చేశారంటే అక్క, యూ జస్ట్ ఇమాజిన్ 5 years ఇచ్చేస్తే ఆయన ఇంకెంత చేస్తారు? కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో చేసిన అంటే చాలా మంది బాగా చెప్పుకుంటుంది ఏంటంటే కొట్టొచ్చినట్టు కనిపించే పిల్లలకి ఎడ్యుకేషన్. నాడు నేడు అసలు ఎంత బిగ్ హిట్ అక్క అసలు అది. ఆ సంక్షేమంతో నిజంగా ఎంత మంది విద్యార్థులు ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్ లో, దాన్ని కూడా వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అవును అంతే. అంటే ఇంకా మరి ఏం ఫోటోలు చెప్తున్నాయి, మాట్లాడుతున్నాయి కదా, పోనీ ఏదో అదేమి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనం క్రియేట్ చేసి చేపిస్తున్నది కాదు కదా. అంటే వాళ్ళు సిద్ధం సభల్లో చాలా మంది అలా కూడా అన్నారు. సాక్షి డిజిటల్ సాక్షిలో ఫోటోలు వస్తే గ్రీన్ మ్యాట్ లో గ్రాఫిక్స్ అనేది ఏదో చెప్పారు. అసలు అంటే ఇంకా అది పరాకాష్లే, వదిలే ఇంకా మాట్లాడి కూడా వేస్ట్. బట్ నాడు నేడు యూ గాన్ టు సమ్ ఆఫ్ ద స్కూల్స్ కదా? నేను కాకినాడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అక్క. సో నా ఎడ్యుకేషన్ అంతా గవర్నమెంట్ స్కూలే. అవునా? సో 8th, 9th, 10th ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అనేది స్టార్ట్ చేశారు నేను చదువుకున్న టైంలో. సో 2007 వాజ్ మై 10th పాస్ అవుట్. సో 8, 9, 10 ఆ 3 years ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశారు. బట్ ఏదో పేరుకి మొదలెట్టారు ఆ గవర్నమెంట్, బట్ ఫ్యాకల్టీ సరిగ్గా ఉండదు కాదు, లెసన్స్ సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అంటే ఆ టీచర్స్కి కొంచెం అర్థం అవ్వాలి కదా, అప్పటిదాకా తెలుగు మీడియంలో టీచ్ చేసే టీచర్స్కి కూడా ఫ్యాకల్టీ కరెక్ట్గా వాళ్ళు చేయలేకపోయారు. సో టిల్ బాగానే స్టూడెంట్స్ అందరూ స్కోర్ చేశారు, అందరికీ కూడా 85 పైనే వచ్చాయి మా బ్యాచ్ అంతా కూడా. కానీ ఇప్పుడు అలా నామకే వాస్తే కాదు. అవును, ఇట్స్ నాట్ దట్ ఓకే మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉందంటే ఇంగ్లీష్ మీడియం ఉంది కాదు. ట్యాబ్లు, డిజిటల్ బోధన, అసలు వాళ్ళ ల్యాబొరేటరీస్ మామూలుగా లేవక్క. అసలు నేను చీరాల, మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్, మా అత్తగారు ఊరు చీరాల, అక్కడికి వెళ్ళి నేను చూసాను. నేను కాకినాడలో నేను చదువుకున్న స్కూల్కి ఊరికే ఒకసారి ఫోటో తీసుకుందామని వెళ్ళినప్పుడు అక్కడ నేను చూసాను ఆ పిల్లలు ఎంత పాలిష్డ్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అసలు ఇట్స్ నైస్, ఐ కెన్ సే బ్యూటిఫుల్. నాకు రాదక్క ఇప్పటిదాకా అంత ఫ్లూయెన్సీ ఇంగ్లీష్లో, ఎందుకంటే బేసిక్స్ వర్ నాట్ కరెక్ట్. కానీ ఇప్పుడు ఆ పిల్లలు రేపు పొద్దున్న ఏ దేశంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలరు, కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరు బికాస్ ఆఫ్ దిస్ నాడు నేడు. Yeah, actually that very noticeable changes. And panels lo what is very noteworthy is చాలా విజ్ఞులని
కదా. బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ని ఈసారి చూస్తే చాలా మంది డాక్టర్స్ ఉన్నారు ఎమ్మెల్యేస్ లిస్ట్లో కూడా, అంటే క్యాండిడేట్స్ అవును అవును. ఎమ్మెల్యేలు ఎంపీలు. మరోవైపు ఈ కమిటీస్ వేసినప్పుడు కూడా దే టుక్ వెరీ వెరీ యూనో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ టు జగన్ సార్ మేడ్ ష్యూర్. జగన్ గారికి ఆకునూరు మురళి గారు కావచ్చు ఈ స్కూల్ రిఫార్మ్స్ కమిటీలో, అలాగే వెంకటరెడ్డి గారు కావచ్చు ఫ్రమ్ ఎంవి ఫౌండేషన్, అంటే బాల కార్మికులు ఉండకూడదు అని పోరాడిన ఎంవి ఫౌండేషన్, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ వాళ్ళ. సో ఇలాంటి వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళు బ్యూటిఫుల్ రికమెండేషన్స్ ఇచ్చారు. డయట్ మొదలుకొని స్కూల్స్లో. నిన్నైతే నేను పులివెందుల్లో ఉన్నప్పుడు పిల్లలు అరుస్తున్నారు, జగన్ మామయ్య జగన్ మామయ్య మాకు ట్యాబ్ ఇచ్చినాడు అని ఇలా అరుస్తున్నారు. అంటే ఎంత క్యూట్గా అనిపించిందంటే, అంతే కదా అక్క. అంటే జనం మనసులోంచి వస్తుంది శ్యామ్లా ఫర్ ద ఫస్ట్ టైం. దట్ ఈస్ విజిబుల్ అండ్ రిమార్కబుల్ వర్క్ విత్ ద సోషల్ ఇంజనీరింగ్. అంటే బీసీలకి కేవలం బీసీలకి, కాపు మహిళలకి, అవును ఇంతమందికి ఇవ్వడం చాలా రిమార్కబుల్ అంటున్నారు. ఇస్ వాట్ ఐ మీన్ అబ్జర్వర్స్ ఆర్ సేయింగ్. బట్ యెట్ అగైన్ ఇక్కడ ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేస్తూ, అమంగ్ మెనీ ఆఫ్ దెమ్ ఈ కాంప్లెక్స్ ఈ వివేకా గారి కేసులు మొదలుకొని అన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా. వాట్ డూ యూ ఫీల్? ఆ టైంలో మాట్లాడాలని అనిపిస్తుందా, ఆర్ యూ ఫీల్ చాలా ఇంకా టైం ఉంది? సందర్భాల్లో చాలా సార్లు మాట్లాడదాం అనిపిస్తుంది అక్క. కానీ నేను మేబీ ఇప్పుడు ఈసారి ఇక మాట్లాడతా, బికాస్ నేను 2019లోనే ఇంత యాక్టివ్గా ఉండుంటే డెఫినెట్గా ఇవన్నీ ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా మాట్లాడాలనిపించినప్పుడల్లా మాట్లాడేసేదాన్ని. సో అప్పుడే జాయిన్ అయ్యాము, మనకి ఇంకా కొంచెం మనం నాలెడ్జ్ పెంచుకోవాలి, అసలు ఎవరు ఏంటి, అసలు మనం ఏం చేస్తున్నాము, ఏం జరిగింది, కొంచెం స్టడీ చేసి ఒక వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఇట్ విల్ బి కరెక్ట్ అనేది నేను ఫీల్ అయ్యి, నేను అసలు చాలా చోట్ల మాట్లాడాలనిపించినా కూడా ఐ డింట్ స్పీక్ అవుట్, అస్సలు మాట్లాడలేదు. ఇక నుంచి మాట్లాడతాం డెఫినెట్గా.